హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ అందించబడతాయి. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా కూడా మన జీవితాల్లో సంతోషం, ఆనందం, ఏ ఏ పనులలో మనము విజయం సాధించాలి అనుకుంటున్నామో అవన్నీ సాధించేలాగా, మన అన్ని విషెస్ ఫుల్ఫిల్ అయ్యేలాగా దీవించమని యూనివర్స్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా విషెస్ కూడా మీ అందరికీ. గాడ్ బ్లెస్ యూ ఆల్. పెద్దలు ఎవరైనా చూస్తుంటే దయచేసి మీ విషెస్, మీ ఆశీర్వాదాలు కూడా నాకు పంపమని వినయంగా వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ ఆల్. గత సంవత్సరం అంతా కూడా మన ఛానల్ వృద్ధికి అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, లైక్స్ చేశారు, కామెంట్స్ పెట్టారు, నాతో అనుక్షణం ఇంటరాక్షన్లో ఉంటూ ఉన్నారు వాట్సాప్స్లో. రీడింగ్స్ బుక్ చేసుకొని పర్సనల్ రీడింగ్స్ బుక్ చేసుకొని తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్. మీ అన్నీ నా దగ్గర ఎవరైతే పర్సనల్ రీడింగ్స్ తీసుకున్నారో వాళ్ళందరి విషెస్ ఈ సంవత్సరంలో, వాళ్ళందరి కోరికలు ఈ సంవత్సరంలో నెరవేరాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను యూనివర్స్ని. గాడ్ బ్లెస్ యూ అమ్మా. మీకు ఏదైతే డిజర్వ్ ఉందో అది మీకు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ లైఫ్లో చెడ్డగా ఉన్న వ్యక్తుల్ని మీరు అట్రాక్ట్ చేయాలి, లేకపోతే మేము మోసం చేస్తున్న వాళ్ళని మీరు కోరుకుంటున్నారంటే అలాంటివి యూనివర్స్ కూడా ఇవ్వదు. ఎందుకు అనంటే ఏ బిడ్డైనా తల్లి కోరుకునేది ఏం కోరుకుంటుంది? ఏ బిడ్డైనా సంతోషంగా ఉండాలి. ఇదిగో ఇది ఇస్తే వీడికి కాలుతుంది, గాయం అవుతుంది అనుకున్నప్పుడు అది ఇవ్వదు. ఒకవేళ మార్చి మీరు అడగొచ్చు, మార్చిన ఇవ్వచ్చు కదా, వాళ్ళని మార్చి ఇవ్వచ్చు కదా. వాళ్ళు మారే టైప్ కాదు. అలాంటప్పుడు వాళ్ళ వల్ల మీకు గాయమే కలుగుతుంది అనుకున్నప్పుడు, బాధే కలుగుతుంది అనుకున్నప్పుడు మీ లైఫ్ నుంచి తీసేస్తారు, వాళ్ళని ఇవ్వరు. అది కూడా మీ మంచికే అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఎప్పుడు యూనివర్స్ని క్రిటిసైజ్ చేయొద్దు. ఎవరు ఎలా కర్మ చేసి వచ్చారో ఎవరికి తెలీదు, రైట్? ఎనీవే, ఎప్పుడూ దేవుణ్ణి క్రిటిసైజ్ చేయకూడదు, యూనివర్స్ని క్రిటిసైజ్ చేయకూడదు. ఆయనకి వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు బయట వాళ్ళు, వీళ్ళు మా కులం, వాళ్ళు మాది కాదు అని అట్లాంటి పార్షియాలిటీ ఏమీ ఉండదమ్మా, ఓకేనా? మనకి గుర్తుండదు, అంతే. మనం ఏం చేసుకొని వచ్చామో మనకి గుర్తుండదు, మనమే రాసుకొని వచ్చుకుంటాం. ఇదిగో నేను ఇది చేసి వచ్చాను, దీనికి ప్రాయశ్చిత్తంగా ఇది చేస్తాను ఈ జన్మలో అని మనమే అన్ని రాసుకొచ్చుకుంటాం. సరే, ఎనీవే, ఈరోజు అందరూ హ్యాపీగా, ఈ సంవత్సరం అంతా హ్యాపీగా ఉండాలి మనందరికీ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈరోజు ఎవరూ నెగిటివ్గా థింక్ చేయొద్దు. అండ్ ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు 1-1 పోర్టలు, ఈ సంవత్సరం కొత్త పోర్టల్, మొట్టమొదటి పోర్టలు. సో ఈ 1-1 పోర్టల్లో ఏ విషెస్ అయినా సరే నెరవేరడానికి చాలా 100కి 100% అని చెప్పొచ్చు, అలా ఉంటుందన్నమాట. ఈ వీడియో మీకు వచ్చేటప్పటికి మేబీ 12:30 అయి ఉండొచ్చు. మధ్యాహ్నం 1:01 లేదా రాత్రి 1:01 మీరు మీ విష్ ఏదైనా ఉంటే ఒక బే లీఫ్ మీద రెడ్ ఆర్ బ్లూ, నాకు కాఫీ తాగి బ్రూ అని వస్తుంది రైట్, రెడ్ పెన్తో కానీ, గ్రీన్ పెన్తో కానీ, బ్లూ పెన్తో కానీ
స్కెచ్ పెన్ ఉంటుంది కదా, ఇది బే లీఫ్. అంటే బే లీఫ్ ఏంటిది, బిర్యానీ ఆకు, చినుగులు, డాగులు లేని ఆకు తీసుకోండి. మీ విష్ ఏదైనా ఉంటే రాసుకోండి. ఓకేనా? రాసుకొని దాన్ని యూనివర్స్కి ఆ కోరిక మీకు నెరవేరిన, అంటే ప్రజెంట్ టెన్స్లో రాసుకోండి. ఆ కోరిక మీకు నెరవేరేసింది, ఇచ్చేశారు, యూనివర్స్ మీకు ఇచ్చేశారు అన్నట్టుగా రాసుకోండి. రాసుకొని ఒక క్యాండిల్ వైట్ కలరో లేకపోతే రెడ్ కలరో లేకపోతే గ్రీన్ కలరో ఎల్లో కలరో క్యాండిల్ వెలిగించుకొని ఒక గాజు ప్లేట్ కానీ ఏదైనా తీసుకోండి. సాసర్ లాంటిది అట్లా తీసుకొని ఒక ఏదన్నా నైఫ్తో దీన్ని పట్టుకొని, కత్తిరితో లాంటిది అట్లాంటిది పట్టుకొని ఈ కాడని ఈ క్యాండిల్ పెట్టి అంటించేసేయండి. అది బర్న్ అవుతూ ఉంటుంది కదా, అయ్యేటప్పుడు ఆ నుసి ఈ ప్లేట్లో పట్టండి. ఓకేనా? పట్టి మీరు ఏదైతే రాసుకున్నారో ఆ విషయం నెరవేరిపోయింది, డివైన్ మీకు ఇచ్చేశారు అన్నట్టుగా థ్యాంక్ యూ యూనివర్స్, నా కోరిక నెరవేర్చేసినందుకు థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్ అని చెప్పుకుంటూ ఆ యాష్ అంతా, ఆ బూడిదంతా ఈ ప్లేట్లో కలెక్ట్ అయిన తర్వాత దీన్ని తీసుకొని పోయి ఇంటి బయట గాల్లోకి, యూనివర్స్లోకి ఉఫ్ అని ఊదేసేసేయండి. అంతే, ఇంకా దాని గురించి మర్చిపోండి, వెళ్ళి హ్యాపీగా పడుకోండి. ఓకేనా? లేదా మధ్యాహ్నం చేస్తే మధ్యాహ్నం హ్యాపీగా వెళ్ళి భోజనం చేసుకొని బజ్జోండి. రైట్, ఈరోజు అది ఈ 1-1 పోర్టల్లో మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి ఈరోజు చూస్తాను నేను. పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాము ఈ 1-1 పోర్టల్లో. తనేం థింక్ చేస్తున్నారు, నో కాంటాక్ట్ సపరేషన్లో ఉన్నా, లేకపోతే మీతో కమ్యూనికేషన్లో ఉన్నా, లేకపోతే హాఫ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇన్ అండ్ అవుట్లో ఉంటున్నా, లేకపోతే పూర్తిగా నో కాంటాక్ట్లో ఉన్నా, పూర్తిగా బ్రేకప్ అయ్యింది అని మీరు అనుకుంటున్నారు. అది నిజమో కాదో యూనివర్స్కి తెలుసు, మీరు అనుకుంటున్నారు, బట్ సత్యం. మేబీ అది నో కాంటాక్ట్ కాకపోవచ్చు, అంటే పూర్తిగా సపరేషన్ కాకపోవచ్చు, మళ్ళీ మీరు కలుస్తారు అని. సరే, ప్లీజ్ మీ పర్సన్ నేము, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి, ప్లస్ మీ పర్సన్ ఫేస్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి. నాకు ఎనర్జీస్ అందుతాయి. మీ పర్సన్ ఫేస్ ఇమాజిన్ చేసుకోండి, కళ్ళు మూసుకోండి, డీప్ బ్రీత్ తీసుకొని మీ పర్సన్ ఎనర్జీస్ ఫేస్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి. తిట్టొద్దు, అలా అని పాజిటివ్గానే వద్దు, న్యూట్రల్గా ఉండండి, నార్మల్ అంతే. రైట్, ప్లీజ్ ఏంజల్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఏం మెసేజెస్ పంపించారు. అబండెన్స్, పాజిటివ్ మైండ్ సెట్, వెరీ గుడ్, సన్ గ్లాసెస్, క్యూపిడ్ ఆరో, ద చేజర్, వావ్, ద గోల్డెన్ మిర్రర్, షాక్, గ్రౌండింగ్, separation, paradise, the dragonfly, camera. సరే, why is this camera here, angels? బాటమ్ ఆఫ్ ద డెక్ నుంచి చూద్దాము. why is this camera? మీ ఫొటోస్, మీ పాస్ట్ మెమోరీస్ని రీకలెక్ట్ చేసుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్య జరిగిన సిచ్యువేషన్స్, మెమోరీస్, మీ ఫొటోస్, మీ వీడియోస్, ఇవన్నీ చూస్తూ, మీ చార్ట్స్ చూస్తూ పాస్ట్ని అనలైజ్ చేసుకుంటూ ఉన్నారనమాట. వై ఈస్ దిస్ కెమెరా హియర్? ఎస్, మేబీ మీ ఇద్దరి మధ్య ఫైనాన్షియల్ డిఫరెన్సెస్ ఉండొచ్చు. మేబీ మీరు ఫైనాన్షియల్గా చూడండి, ప్రేమ ఉన్నా కూడా తనకి
మొండిగా బిహేవ్ చేస్తున్నారు. స్టబ్బర్న్‌గా బిహేవ్ చేస్తున్నారు అనేది కనపడుతుంది. ఆహ్, మీ ఫోటోస్‌ని, మీ మెమోరీస్‌నయితే రికలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. చాలా ఒంటరితనంగా ఫీల్ అవుతున్నారు. ఆహ్, మీతో ఎమోషనల్ న్యూ బిగినింగ్ అయితే చేయాలని ఆశగా ఉంది. ఆశపడుతున్నారు. బట్ మేబీ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నా, మీతో కమ్యూనికేట్ చేయాలి అనుకుంటున్నా, మీ పర్సెప్షన్ వేరే. తన పర్సెప్షన్ వేరే. ఎలా ఉందంటే, తన పర్సెప్షన్‌లో తను మీకు కమిట్మెంట్ ఇవ్వాలి, మిమ్మల్ని చూసుకోవాలంటే ఫైనాన్షియల్‌గా ఫస్ట్ తను ఎదగాలి, తను స్టేబుల్ అవ్వాలి. ఆ తర్వాతే సో, ఇప్పుడు ద గోల్డెన్ మిర్రర్ పాస్ట్‌లో ఈ పర్సను చాలా నార్సిసిస్టిక్ బిహేవియర్ చేశారండి. చాలా అంటే చాలా కష్టపెట్టారు మిమ్మల్ని. చాలా బాధ పెట్టారు. చాలా రూడ్ బిహేవియరు. అసలు కనీసం మానవత్వం అనేది గూడా లేనంత నార్సిసిస్టిక్‌గా బిహేవ్ చేశారు. అనుమానము, తప్పు చేసి తను మళ్ళీ తిరిగి ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయడము, తన మాటే నెగ్గాలి, తను చెప్పిందే వినాలి, తను చెప్పినట్టే నడుచుకోవాలి. ఏమాత్రం కొంచెం అటు ఇటు అయినా అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేయడము, చేయి చేసుకోవడము సంథింగ్ ఇలాంటివి అవన్నీ కూడా ఇప్పుడు తను ఎదురుగా ఒక మిర్రర్ పెడితే తనను చూసుకోమంటే అవన్నీ ఇప్పుడు కనపడుతున్నాయి తనలో తనకి. సెల్ఫ్ అబ్జర్వ్ చేసుకుంటున్నారు. మీ మీద ప్రేమ చాలా ఎక్కువ అవుతూ ఉంది. సో, మీరెంత బేర్ చేశారు, ఎంత ఇప్పుడు అప్పుడు మీది వన్ సైడెడ్ మీ వైపు నుంచి వన్ సైడెడ్ లవ్‌గా ఉన్నింది. ఇప్పుడు ఈ పర్సన్ అలా ఫీల్ అవుతున్నారు వన్ సైడెడ్ లవ్‌గా అని. అంటే తనొక్కరే మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. మీరు మీ లైఫ్‌లో ఆహ్, వేరెవరితోనో న్యూ స్టార్ట్ చేసేసారు. మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉన్నారు అనేది కనపడుతుంది తనకి. అందువల్ల ఇది నా వన్ సైడెడ్ లవ్వే అయిపోయింది ఇప్పుడు నాది అని స్టబ్బర్న్‌గా కూర్చొని మీ మెమోరీస్ తోటి ఇవన్నీ తనని ఒక మిర్రర్ ఎదురుగా పెట్టి ఇదిగోరా ఇది నువ్వు అని చూపిస్తే ఒక పిక్చర్ ఏస్తే తను అలా విజువల్ చేసుకుంటున్నారు. వై ఈస్ దిస్ అబండెన్స్ హియర్? నైట్ ఆఫ్ సోర్ట్స్, 10 ఆఫ్ సోర్ట్స్, నైట్ ఆఫ్ సోర్ట్స్, 10 ఆఫ్ సోర్ట్స్. మెంటల్లీ బాగా డిప్రెషన్‌లో ఉన్నారు. ఈరోజు అట్లనే ఉంటారు. ఈ పోర్టలు 11 పోర్టల్ అంటే ఈ పోర్టల్ నుంచి మీ పర్సను మిమ్మల్ని చాలా మిస్ అవ్వడం ఏంటి, మిస్ అయ్యేది పక్కన పెడితే తన ఆహ్, మిమ్మల్ని ఎలా బాధ పెట్టారు. ఇప్పుడు తను అలాగే బాధపడతారు ఇంకా. ఇంకా స్టార్ట్ అయింది. ఇక్కడ నైట్ ఆఫ్ సోర్ట్స్, 10 ఆఫ్ సోర్ట్స్. మెంటల్లీ ఆలోచించి హ్మ్, శక్తి లేకుండా ఎక్కువ ఆలోచిస్తే ఏమవుతుందంటే ఎనర్జీస్ మొత్తం డ్రైన్ అయిపోతాయి. స్ట్రెస్ ఎక్కువైతే. సో, ప్రాణం ఉంటది. ఇంకా ఏది చేయలేని ఆసక్తత అట్లా ఉంటుందనమాట తన పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు మీ విషయంలో చాలా పాజిటివ్ మైండ్ సెట్ ఉంది తనకి. ఇక్కడి నుంచి డెవలప్ అవుతుంది. మీరు ఎంత పాజిటివ్ పర్సను, మిమ్మల్ని మీ మీరు తన విషయంలో ఎంత ఓర్చుకున్నారు, ప్రేమని తనతో రిలేషన్ నిలబెట్టుకోవాలని ఎంత పాకులాడారు, ఎంత మీ ఎనర్జీస్ అక్కడ ఇన్వెస్ట్ చేశారు. సో, అవన్నిటికి తను గ్రాటిట్యూడ్ చెప్పుకుంటున్నారు. తను అదృష్టవంతులుగా ఫీల్ అవుతున్నారు. కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు. అండ్ తను చాలా మిమ్మల్ని ఇప్పుడు చూసే విధానం చాలా పాజిటివ్ మైండ్‌తో చూస్తున్నారు. ఇప్పటిదాకా తన తప్పును కప్పిపుచ్చుకుంటూ ఒక షాడోలో బతికారు. ఒక చీకట్లో బతికారు. తన తప్పులను కప్పిపుచ్చుకునే దిశగానే ఎఫర్ట్స్ పెట్టారు తప్ప, మీ ఇంటెన్షన్స్ ఏంటి? మీ పర్సెప్షన్ ఏంటి? మీ మైండ్ సెట్ ఏంటి? మీ వైపు నుంచి ఆలోచించలా. బట్ ఇక్కడి నుంచి మాత్రం మీ వైపుగా ఆలోచిస్తారు. పాజిటివ్ మైండ్ సెట్‌లో ఉంటారు. ఎందుకంటే మీరు పాజిటివ్ అయితున్నారు కదా! సో, ఆ ఎనర్జీస్ ఆటోమేటిక్‌గా అవతల వాళ్ళకి కూడా ఇదవుతాయి. సో, ఆహ్, చాలా మీరు తన లైఫ్‌లోకి రావడం అనేది అదృష్టం, ఆశీర్వాదంగా ఫీల్ అవుతున్నారు తను. అందుకని యూనివర్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ చాలా బాధగా ఉంది తనకి. చాలా బాధపడతారింకా. గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ, మీకు సారీ చెప్పుకుంటూ, మీరు మళ్ళీ తన లైఫ్‌లోకి రావాలి అని మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉంటారు అనేది కనపడుతుంది ఈ 11 పోర్టల్ నుంచి. తన ఎనర్జీస్‌లో ఈ షిఫ్ట్ రాబోతా ఉంది. వై ఈస్ దిస్ సన్ గ్లాసెస్ హియర్? యెస్. మిమ్మల్నైతే స్టాక్ చేస్తున్నారు తను.
తను హీల్ చేసుకుంటూ మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు. ప్లస్ చెప్పాను గదా! మిమ్మల్ని చూసే విధానం మారిపోయింది. ఇంతకుముందు నెగెటివ్‌గా ట్రీట్ చేస్తూ తనే కరెక్టు, మీరు రాంగు, లేదా సిట్యుయేషన్స్ రాంగు, లేతే మీరు కలిసిన టైమే రాంగు, అది పర్ఫెక్ట్ టైం కాదు. సో అని ఆహ్, గాడిద గుడ్డు ఇట్లాంటియన్నీ ఆలోచిస్తా వచ్చారు. బట్ ఇప్పుడు తను వే ఆఫ్ థింకింగ్ పర్సెప్షన్ మారిపోయింది. మారిపోతుందింక. మిమ్మల్ని స్టాక్ చేయడం ఇంకా ఎక్కువ చేస్తారు. సో, తను మీరు పూర్తిగా హీల్ అయ్యారు, లేతే తను హీల్ అయ్యారు అన్నప్పుడు మిమ్మల్ని మేబీ ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్‌లో ఉండుంటయితే ఆహ్, మీకొచ్చి జర్నీ చేసి వచ్చి మిమ్మల్ని కలవాలి అని అనుకుంటున్నారు. లేదా మీతో మాట్లాడాలి, కలవాలి అని మిమ్మల్ని అడిగే కాలో, మెసేజ్ చేసి మిమ్మల్ని అడిగే ఉద్దేశం కూడా కనపడతా ఉంది. వెయిట్ చేయండి. క్యూపిడ్స్ యారో వై ఈజ్ హియర్? 5 ఆఫ్ కప్స్. లిటరల్లీ పశ్చాత్తాపడుతున్నారండి. రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఎమోషనల్‌గా లిటరల్ మీరు నమ్మినా, నమ్మకపోయినా ఏడుస్తారు. ఏడుస్తున్నారు కూడా ఏడుస్తారు. ఇప్పటిదాకా ఏడవని ఈగోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఏడుస్తారు. ఇది రాసి పెట్టుకోండి. ఏంటంటే ఇక్కడ హ్యావ్ ఫెయిత్, నమ్మండి అని చెప్తున్నారు. లవ్ ఈజ్ కమింగ్. సర్ప్రైజ్ ఇన్విటేషన్ స్ట్రక్ బై లవ్. ఏంటంటే చెప్పాను కదా ఇప్పుడే, స్టక్ అయింది అంతే. మీ రిలేషన్ ఏమి ఎండ్ అయిపోలా. ఇది అంతం కాదు, ఇది ఆరంభం అన్నట్టు ఒక క్యాప్షన్ అనమాట. అంతం కాదు, ఇది ఆరంభం. అలా ఈ పర్సను మీ లవ్ అనేది రాబోతూ ఉన్నారు. మీ లైఫ్లోకి రిటర్న్ రాబోతున్నారు. మీరు సర్ప్రైజ్ అవుతారు. మీరు అనుకోవచ్చు, నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు మేడం, లేకపోతే ఇట్లా అని. నెగిటివ్ వద్దమ్మా, దయచేసి నెగిటివ్ వద్దు. ఒకవేళ మీకు నమ్మకం ఉన్నా లేకపోయినా వినండి, వదిలేయండి అంతే తప్ప అనవసరంగా ఈ 1-1 పోర్టల్లో మీరు ఎంత పాజిటివ్గా ఉంటే అంత మేనిఫెస్ట్ అవుతుంది. మీరు నెగిటివ్ థింక్ చేసినా, నెగిటివ్ అన్నా కూడా అది కూడా మేనిఫెస్ట్ అవుతుంది. సో వై డోంట్ యూ మేనిఫెస్ట్ ఓన్లీ పాజిటివ్ థింగ్స్, రైట్? అందుకని ఆ పర్సన్ మీకోసం లిటరల్లీ ఏడుస్తారు అనేది కనపడతా ఉంది. రిగ్రెట్ ఫీల్ అవుతారు. మీకు సారీ చెప్పడానికి కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకేనా? ఆల్ ఆఫ్ సడన్ సర్ప్రైజ్ మీకు కాల్, మెసేజ్ చేసి నిన్ను కలవాలి, నీతో మాట్లాడాలి, పలానా దగ్గర కలుద్దాము, ఇలాంటి మెసేజెస్ కూడా, లేకపోతే కాల్‌లో మాట్లాడి కూడా మీకు ఇన్విటేషన్ రాబోతా ఉంది. ద చేజర్ వై ఈజ్ హియర్? ఈ పర్సను మీకు చాలా అడిక్ట్ అయిపోయి ఉన్నారు. అంటే మీ మీద పూర్తిగా ఆధారపడిపోయి ఉన్నారు మెంటల్లీ. అంటే మీరు తనకి ఎమోషన్స్ ఇస్తేనే తను హ్యాపీగా ఉంటారు. మీరు తనని హ్యాపీగా చూసుకుంటేనే, మీరు మాట్లాడితేనే. ఒకప్పుడు మీరున్నారు చూడండి. ఒకప్పుడు వన్స్ అపాన్ ఏ టైం ఆలోచించుకోండి ఒకసారి. అప్పుడు వానెక్క మీ లైఫ్లో లేనప్పుడు మీరు ఎలా ఉన్నారు? ఈ పర్సన్ మీద ఫుల్లీగా డిపెండెంట్ అయిపోయి ఎలా ఉన్నారు? ఇప్పుడు ఈ పర్సను అలా తయారైపోతున్నారు. ఓకేనా? బట్ ఎందుకు భయపడుతున్నారు అనంటే, మిమ్మల్ని చేస్తారు ఇక. అంటే మీ వెంట పడతారు. మీరు అవునన్నా, కాదన్నా, మీరు ఒప్పుకునేదాకా వెంట పడుతూనే ఉంటారు. బట్ తనకి లోపల భయం అనేది ఉంటుంది. ఏంటంటే మీరెక్కడ నో చెప్పేస్తారో, మీరెక్కడ రిజెక్ట్ చేసేస్తారో, గెట్ అవుట్ అంటారో, ఈ భయం అయితే ఉంది తనకి. తను మిమ్మల్ని ఇంకా చేజ్ చేయాలి. చూడండి, ఏస్ ఆఫ్ పెంటికల్స్ మీకు స్టెబిలిటీ ఇవ్వడానికి మిమ్మల్ని చేజ్ చేయాలి. బట్ మీరేమో దూరం దూరం, టచ్ మీ నాట్, దూరం దూరం అంటుంటారు. స్టాప్ దేర్ అంటుంటారనమాట. ఓకేనా? అలా అంటుంటారు. బట్ వాళ్ళు చేజ్ చేస్తూ ఉంటారు, మీరు పరిగెడతా ఉంటారు. ఇప్పుడు సిచ్యువేషన్ చేంజ్ అయిపోయింది. ఒకప్పుడు వాళ్ళు పరిగెడుతూ ఉంటే మీరు వెంటపడ్డారు. ఇప్పుడు మీరు పరిగెడుతూ ఉంటే వాళ్ళు వెంటపడుతున్నారు. సూపర్. వెరీ గుడ్. పాజిటివిటీకి ఉన్న ఇదే అది. ఓకేనా? వై ఈజ్ దిస్ షాక్ హియర్? మీరు ఇక్కడ
ఈ ఈ పర్సన్‌లో ఇంత ట్రాన్స్‌ఫర్మేషన్, ఇంత మార్పు చూసి ఆశ్చర్యపోతారు. సడన్ చేంజ్ మీరు ఎక్స్‌పెక్ట్ కూడా చేయరనమాట. ఈ పర్సన్‌లో ఇంత మార్పు చూసి ఇంకొకటి మీరు ఆశ్చర్యపోతారు. మీరు ఇంత ఎమోషనల్‌గా ఉన్న పర్సను, ఇంత సాఫ్ట్ నేచర్‌తో ఇన్నోసెంట్‌గా ఉన్న పర్సను మీరింత రూడ్‌గా మాట్లాడడం చూసి, ఆ పర్సన్ వచ్చి మీతో అప్రోచ్ అయినప్పుడు మీరు చాలా రూడ్‌గా మాట్లాడతారు. చాలా తెలివిగా మాట్లాడతారు. ఇంటెలెక్చువల్‌గా మాట్లాడతారు. మెచ్యూర్‌గా మాట్లాడతారు. అలాంటప్పుడు మీలో ఇంత సడన్ చేంజెస్ చూసి తను బిత్తరపోతారనమాట. అంత ఆశ్చర్యపోతారు. యెస్. మీరు ఆహ్, మిమ్మల్ని మీరు హీల్ చేసుకొని మిమ్మల్ని మీరు హీల్ చేసుకొని ఆహ్, మేబీ మీరింక నాకు ఈ రిలేషన్ వద్దు. ఆహ్, నీ వేలో నువ్వు బతుకుపో అని మీరెక్కడ తనతో చెప్పేస్తారో, అసలు ఇప్పుడన్నా కనీసం హాయ్, హలో అనే అవకాశం అప్పుడప్పుడైనా ఉంది. ఇక అది కూడా లేకుండా ఇంక పూర్తిగా ఎండ్ చేసేస్తారేమో అని ఒక ఆ వాయిస్‌లో మీరు మాట్లాడతారు. సో, తను భయపడిపోతారనమాట. ఆల్రెడీ భయంతోనే వస్తున్నారు. షాక్ అయిపోతారు. మీరేనా ఇలా మాట్లాడుతుంది? ఇంత ప్రేమున్న ఒకప్పుడు మీ మీద గుడ్డిగా నమ్మున్నారు గదా తను. అంటే అంత గుడ్డి కాన్ఫిడెన్స్ ఉంది గదా! ఆహ్, నేను ఎంత బాధ పెట్టినా, ఎంత నార్సిసిస్టిక్ బిహేవ్ చేసినా, ఈ పర్సన్ నన్ను వదిలి ఎళ్ళలేదు. లేతే ఎళ్ళలేడు. నన్ను పట్టుకొని ఏలాడుతూనే ఉంటాడు. నేను లేకుండా బతకలేదు. సమ్ ఆహ్, ఈ ఎనర్జీస్‌లో చాలా యాటిట్యూడ్‌లో కూర్చొనున్న పర్సను ఈరోజు మిమ్మల్ని క్వైట్ డిఫరెంట్ యాటిట్యూడ్‌లో, మైండ్‌సెట్‌లో, మాట తీరులో, మీ బిహేవియర్‌లో ఇలాంటి సడన్ చేంజెస్ చూసేటప్పటికి అంటే చాలా కాలం అయింది గదా! అప్పుడు తను మిమ్మల్ని చూసినప్పుడు మీ వే ఆఫ్ థింకింగ్, బిహేవియరు, మాట అన్నీ ప్రేమ, మనసు అన్నీ వేరు. ఇప్పుడు చానా కాలం తర్వాత ఆ పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చిన తర్వాత, ఇప్పుడు మీ బిహేవియర్ చూసి చాలా షాక్ అయిపోతారు తను. అసలు తనేనా? ఈ పర్సనేనా? అనే ఒక టైప్ ఆఫ్ మైండ్ సెట్‌లోకొస్తారు. చాలా దిగులుగా ఉంటారనమాట. చాలా అసలే లో ఎనర్జీలో వస్తున్నారు. వై ఈస్ దిస్ గ్రౌండింగ్? టెంపరెన్స్ ఎమోషనల్‌గా తనని బ్యాలెన్స్ చేసుకుంటూ కొంచెం పేషెన్సీగా ఉంటూ ఆహ్, మీకు స్టెబిలిటీ, ఒక సెక్యూరిటీ ఇవ్వాలి అని ఈ పర్సను ఎవరితోనో గైడెన్స్ తీసుకుంటారండి. తీసుకోబోతున్నారు. ఆహ్, మీతో రిలేషన్ కొనసాగించాలి. ఈ రిలేషన్‌లో గ్రోత్ ఉండాలి. ఇద్దరి మధ్య మ్యూచువల్ అండర్‌స్టాండింగు, మ్యూచువల్ లవ్, మ్యూచువల్ లైఫ్‌లో ముందుకు వెళ్ళడము. సో, ఈ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నా కూడా, దగ్గరున్నా, దూరంగా ఉన్నా కూడా అందరికి సంబంధించి వైఫ్ అండ్ హస్బెండ్‌కి లేకపోతే అందరికి సంబంధించి మీ లవ్డ్ వన్ అంతే మీ పర్సన్. రైట్. ఆహ్, పేషెన్సీగా చాలా తనలో మార్పు తెచ్చుకుంటూ మీకు నచ్చినట్టుగా లైఫ్ లీడ్ చేయడానికి, స్టెబిలిటీ మీకొక సెక్యూరిటీ ఇవ్వడానికి, తన వంతు తను ఏం చెయ్యాలి అనేది తను ఎవరినో గైడెన్స్ తీసుకోబోతున్నారు. ఆ గైడెన్స్ తీసుకొని మీ లైఫ్‌లోకి ఎంటర్ అవుతారు. సెపరేషన్. ఈ సెపరేషన్‌లో మీరెంత బాధపడ్డారు, మీరెంత ఎన్నెన్ని చేదు అనుభవాలని ఎదుర్కొన్నారు, ఇప్పుడు తనకు అర్థమవుతూ ఉంటది ఇంకా. ఇంక స్టార్ట్ అవుతుంది. సో, చాలా అంటే చాలా మిస్సింగ్ ఎనర్జీస్‌లో ఉంటారు. అంటే లిటరల్లీ డయింగ్ టు సీ యూ. మిమ్మల్ని చూడాలి, మీతో మాట్లాడాలని ఇంకంతే. ఇంక ఆ మాట అనకూడదు నేను. ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్‌లో ఉంటారు. హ్మ్. ఇంకొక ఎట్లా అంటే తపన, తపన, తపన. ఇంక మిమ్మల్ని చూడాలి. ఏది ఏమైనా సరే, మీరు లాగేసి చెంపదెబ్బలు కొట్టినా పర్లేదు. ఏదేమైనా సరే. అంటే ఆ తెగింపు. నేను తనని చూడాలి, తనతో మాట్లాడాలి. అసలు 24/7 సత్యం. ఆహ్, మీ గురించిన ఆలోచనలే ఉంటాయి. మీ గురించే ఆలోచిస్తూ ఉంటారు. పడుకున్నా, లేసినా, వర్క్ చేస్తున్నా. ఆహ్,
ఎవరితోన్నా మాట్లాడుతున్నా, ఒంటరిగా ఉన్నా, వాట్ ఎవర్ ఇట్ మే బీ మీ గురించి థింకింగ్ ఇదే నడుస్తా ఉంటదనమాట తనకింక. తను చాలా సాడ్‌నెస్‌లో ఉంటారు. సంఘర్షణ మైండ్‌లో బీభత్సమైన సంఘర్షణ జరుగుతా ఉంటది. ఎందుకంటే తనకి ధైర్యం సరిపోదు. మీరేమో మేబీ కొంతమంది బ్లాక్ చేస్తున్నారు. కొంతమంది బ్లాక్‌లో నుంచి తీసినా తనతో ఏమీ మాట్లాడట్లేదు మీరు. మెసేజ్ చేయట్లేదు, కాల్ చేయట్లేదు. తను సైలెంట్‌గున్నారు. మీరు సైలెంట్‌గున్నారు. చూద్దాం ఏది జరిగితే అది చూద్దాంలే అన్నట్టు. సో, మీతో రిలేషన్ ప్రొలాంగ్ చేద్దాము. ఒక మాట అంటే ఎక్స్‌టెండ్ చేద్దాము. తను ఎక్స్‌క్యూజెస్ చెప్పుకుందాము. లేకపోతే ఏదో మాట కలుపుదాం అనుకున్నా కూడా మీరు ఆ అవకాశం కూడా ఇవ్వట్లేదు. సో, తను హార్ట్ బ్రేక్‌లో ఉన్నారు అనేది కనపడుతుంది. మనసు చాలా గాయపడుతుంది. తన ఈగో వల్ల ఈ రిలేషన్‌ని ఇంత ఎండ్ చేసేసుకున్నాను. ఈ సిట్యుయేషన్ దాకా తెచ్చుకున్నాను నేను అని చాలా మానసికంగా ఫీల్ అవుతారనమాట. చాలా బాధపడతారు. నా ఈగో, నా యాటిట్యూడ్ తోటి నేను ఇంత తనని మానసికంగా హర్ట్ చేసి, ఈరోజు నేను ఈ రిలేషన్‌ని హ్యాపీగా, సంతోషంగా ఉన్న రిలేషన్‌ని ఒక ఇన్నోసెంట్ అమ్మాయిని, లేకపోతే ఇన్నోసెంట్ అబ్బాయిని మనసు నేను ఈ రకంగా దుఃఖింపచేసి, ఈరోజు తను ఇంత హార్డ్‌గా, ఇంత రూడ్‌గా మారిపోయారు అనంటే, నా ఈగో, నా యాటిట్యూడు, నా స్టబ్బోర్న్‌నెస్ వల్లనే కదా! అని రిగ్రెట్ ఫీల్ అవుతూ మనసు గాయపరుచుకుంటారు అనేది కనపడతా ఉంది తను. రైట్. వై ఈస్ దిస్ ప్యారడైజ్? పాస్ట్‌లో మీరు తన లైఫ్‌లో ఉన్నప్పుడు తన లైఫ్ ఎలా ఒక ప్యారడైజ్, ఒక స్వర్గంలాగా ఉండిందనమాట. హ్యాపీనెస్, జాయ్ ఏ పనులు తను చేసుకుంటున్నా ఇది ఇంపాసిబుల్ అనుకునే పని కూడా అవలీలుగా తను ఎఫర్ట్స్ పెట్టి చేసుకోగలిగినంత ఎనర్జీస్, అలాంటి సంతోషం ఉండేది. అదేంటి అది బ్యాక్ ఆఫ్ ద మైండ్ మీ వల్లనే. మీరిస్తున్న సపోర్ట్, మీరిస్తున్న ఎనర్జీస్ వల్లనే తను సర్వైవ్ అవ్వగలిగారు. ఆ ఎనర్జీస్ అంతా తీసుకుపోతూ తన లైఫ్‌లో సమ్ థర్డ్ పర్సన్ ఇష్యూస్ ఉంటే అక్కడ ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారు. బట్ ఎప్పుడైతే మీ ఎనర్జీస్ మీరు బ్యాక్ తీసుకునేసారో, అక్కడ ఇంకా ఎనర్జీ ఇవ్వడానికి బూస్ట్ ఏముంది? హార్లిక్స్ ఏముంది? ఏం లేదక్కడ. ఇన్ని సంవత్సరాలు లేకపోతే ఇన్ని నెలలు బలమైన ఫుడ్ లేకపోతే ఏమవుతారు ఎవరైనా? వీక్ అవుతారా? సిక్ అవుతారు కదా! అలానే మెంటల్లీ మీరు తనకి ఎనర్జీస్ ఇవ్వడం ఆపేశారు. ఫిజికల్లీ ఆపేశారు. ఆ పర్సను వీక్ అయిపోయారు. ఎంత ఈగోలో ఉన్నా ఎంతవరకు తనలో శక్తి ఉన్నంత వరకే. ఇప్పుడు అది కూడా పూర్తిగా డౌన్ అయిపోయింది. మెంటల్లీ మీ గురించి ఇంకా ఎనర్జీస్ అందట్లా. ఇంకా స్ట్రా యేసుకొని సక్ చేయడానికి, స్ట్రా యేసుకొని పీల్చుకోవడానికి ఎవ్వరు రా 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 నా ఎనర్జీ పీల్చుకో అని ఎవరు అక్కడ కూర్చోలేరు మీకులాగా. రైట్? సారీ. లిటరల్లీ నాకు ఇదే వచ్చింది. సరే. ఇప్పుడు స్ట్రా యేసి పీల్చుకోవడానికి తన దగ్గర ఎవరు లేరు. అందువల్ల మీరు గుర్తొస్తా ఉంటారు ఇంకా. జస్ట్ కిడింగ్. అర్థం చేసుకోండి. సో, ఈ పర్సను మళ్ళీ ఆ హ్యాపీనెస్, పాస్ట్‌లో మీతో ఉన్న హ్యాపీనెస్, ఆ ఎంజాయ్‌మెంటు, దానికోసం మళ్ళీ మీతో లైఫ్ తనకి ఒక స్వర్గంలో ఉన్నట్టు ఉండేదండి. ఇప్పుడు గూడా మీ లైఫ్‌లోకి తను ఎంటర్ అయ్యి మీరు యాక్సెప్ట్ చేస్తే మేబీ మీతో హనీమూన్ ట్రిప్ కానీ, లేకపోతే సమ్ అదర్ వెకేషన్ కానీ, మీ ఇద్దరే హ్యాపీగా ఎంజాయ్ చేసేలాగా తను ఫీల్ అవుతున్నారు. అలా ఉండాలి అని ఫీల్ అవుతున్నారు. ద డ్రాగన్ ఫ్లై, వై ఈస్ హియర్? తను ఒకవేళ మీ లైఫ్‌లోకి వచ్చినప్పుడు తన విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ మీరే. తన కోరిక 10 ఆఫ్ కప్స్. మేబీ ఇక్కడ మీ హస్బెండ్ అయినా కావచ్చు, లేకపోతే సమ్ అదర్ పర్సన్ అయినా కావచ్చు. వాళ్ళు ఒకవేళ మీకు మ్యారీడ్ కాకపోతే మీ మీ లైఫ్‌లోకొచ్చి మీకు స్టెబిలిటీ ఇచ్చి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి. మ్యారేజ్ ప్రపోజల్ మీకి పెట్టాలి అని ఆలోచిస్తున్నారు. దీనికి మీరు ఎటువంటి తనని ఒంటరిని చేయకుండా ఆహ్, అవుట్‌కమ్ము పాజిటివ్‌గా వచ్చేలాగా మీరు కొంచెం స్టబ్బర్న్‌గా లేకుండా, ఈగో చూపించకుండా, యాటిట్యూడ్ చూపించకుండా, లైట్ హార్టెడ్ తోటి తనని డీల్ చేసి
మీ ఇద్దరి మధ్య ఈ సిట్యుయేషన్‌ని తనకి ఈజీ చేయమని అడుగుతున్నారు. హ్యాపీ ఫ్యామిలీ తను కోరుకుంటున్నారు. మీరు కోరుకోమని ఆహ్, తను ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని చూసే విధానము మీ పర్సెప్షను చాలా మారిపోయింది. చెప్పాను కదా! ఒక పాజిటివ్ యాటిట్యూడ్ చూస్తారు ఇక నుంచి మిమ్మల్ని ఒక పాజిటివ్ వేలో చూస్తారు. తన భ్రష్టు పట్టిపోయిన మైండ్‌లో లాగా కాకుండా ఇప్పుడు మొత్తం దులిపేసుకొని మొత్తం క్లీన్ చేసుకొని ఫెనాయిల్ యాసిడ్ పెట్టి తన మైండ్ మొత్తం క్లియర్ చేసేసుకొని, మనసు క్లియర్ చేసేసుకొని, కేవలం అక్కడ మిమ్మల్ని మాత్రమే సువాసనలతో ఉండేలాగా పాజిటివ్‌గా మిమ్మల్ని అక్కడ పెట్టుకొని అలా పూజించుకోవాలని వాళ్ళ థింకింగ్ థింకింగ్‌లో చేంజెస్ రాబోతా ఉన్నాయి. చాలా పాజిటివ్ రీడింగ్ వచ్చింది. సంవత్సరం స్టార్టింగ్‌లోనే క్లెయిమ్ చేసుకోండి అందరూ. ఈ ఎనర్జీస్ మనందరి లైఫ్‌లోకి ఎంటర్ కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు కాల్ ఆర్ మెసేజ్ రాబోతా ఉంది ఈ పర్సన్ నుంచి. బీ రెడీ. సరే, మీ పర్సన్ లవ్ మెసేజెస్ ఏంటో చూద్దాము. వాట్ ఐ యామ్ టుడే ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. దాట్స్ ఇట్, రైట్. ఇప్పుడు తనలో ఇంత పాజిటివ్ చేంజెస్, ఇంత ఒక జీవితం మీద బతకాలి, లేకపోతే మనిషికి గుడ్డుకి తేడా ఉండాలి కదా, అంత కళాపోషణ ఉండాలి. సో మీ పర్సన్ పాస్ట్లో డాష్ లాగా ఉన్నారు, ఇప్పుడు మనిషిలాగా తయారయ్యారు మీతో సపరేషన్ తర్వాత. మీ ప్రేమ, మీ దగ్గరతనం అనేది తనని చాలా మార్చేసినాయి. సో ఈరోజు పాస్ట్లో ఉన్న పర్సన్ ఇప్పుడు లేరు. తను చాలా ఇప్పుడు ఎట్లా ఉన్నారు అనేది అదంతా మీ క్రెడిటే అని చెప్తున్నారు. మీ వల్లనే వీ కెన్ టాక్ వితౌట్ వర్డ్స్. ఎదురెదురుగా మాట్లాడకపోయినా టెలిపతిక్ ద్వారా మాట్లాడుకోగలుగుతారు మీరు అని చెప్పి తన ఫీలింగ్ అనమాట. ఐ ఫీల్ గిల్టీ ఆఫ్ వాట్ ఐ హ్యావ్ డన్. చెప్పాను కదా, ఇక్కడ రిగ్రెట్ ఫీల్ అవుతారు. ఇంకా స్టార్ట్ అయింది. ఇప్పటిదాకా ఎవరికి ఈ ఎనర్జీ స్టార్ట్ కాలేదో, ఈ 1-1 పోర్టల్ తర్వాత ఇట్లా స్విఫ్ట్ చేంజ్లో చిటికేసిన లెవెల్లో వాళ్ళ ఎనర్జీస్ చేంజ్ అయిపోతూ ఉన్నాయి ఇన్ ఏ పాజిటివ్ వే. వై యూ ఇగ్నోరింగ్ మీ నవ్వే డేస్. ఇందువల్లే కదా వాళ్ళలో అంత మార్పు వస్తుంది. ఇంకా క్వశ్చన్ చేస్తున్నారు చూడండి. వై యూ ఇగ్నోరింగ్ మీ నవ్వే డేస్. ఎందుకు నన్ను ఇగ్నోర్ చేస్తున్నావు నువ్వు? ఎందుకు నన్ను పట్టించుకోవట్లేదు? వెన్ ఐ మీట్ యూ మై లైఫ్ కంప్లీట్లీ చేంజ్డ్. నేను ఎప్పుడైతే నిన్ను కలిసానో నా లైఫే చేంజ్ అయిపోయింది. నేను అంతకు ముందులాగా నార్సిసిస్టిక్ బిహేవియర్ తోటి, బ్యాడ్ ఫ్రెండ్ సర్కిల్ కానీ, ఏ పని పాట లేకుండా ఖాళీగా కూర్చొని ఉప్పర్ మీటింగ్లు పెట్టడం కానీ, వాళ్ళతో వీళ్ళతో అన్నెసరీ చాటింగ్స్, లేకపోతే మల్టిపుల్ రిలేషన్స్లో నెగిటివ్గా మైండ్ సెట్, ఇన్వెస్ట్మెంటు, నెగిటివ్ మైండ్ సెట్, అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు, ఇవన్నీ కూడా ఈ పర్సన్లో ఇప్పుడు లేవు. చాలా చేంజ్ అయిపోయినాయి అంట. నేను ఏదైతే చెప్తున్నాను చూడండి, డెక్ మధ్యలో నుంచి తీశాను. యూ హ్యావ్ చేంజ్డ్ అలాట్. మీరు చాలా మారిపోయారంట. ఆబ్వియస్లీ వాళ్ళని బట్టే ఉంటుంది. ఐ వాంట్ టు మేక్ లవ్ విత్ యూ. అదే కదా ఇప్పుడు దాకా చెప్పింది. తను మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు. బీ రెడీ. ఐఎమ్ హ్యాపీ, డోంట్ వరీ అబౌట్ మీ. దిక్కుమాలినోళ్ళు చూడండి ఎంత అసలు ఈగో ఏమాత్రం. ఇదే ఫస్ట్ కార్డ్ వచ్చింది కదా, మొండి. మంచివాళ్ళే కానీ మొండి. యూ బిలీవ్ ఆర్ నాట్, ఐ లవ్ యూ మోర్ దాన్ యూ నో. ఇంకా చెప్పండి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీకంటే ఎక్కువ నేను నిన్నే ప్రేమిస్తున్నాను. యు ఆర్ ద బెస్ట్ థింగ్ లైఫ్ హ్యాస్ గివెన్ మీ. ఇక్కడ కూడా ఇందాక వచ్చింది కదా, భగవంతుడు నా జీవితంలో ఒక బెస్ట్ థింగ్ ఏదైనా ఇచ్చాడంటే అది నువ్వే అని చెప్తున్నారు. ఐ ఫీల్ సో హెల్ప్లెస్, వాంట్ టు బీ విత్ యూ బట్ ఐ కాంట్. నేను నీతోనే ఉండాలనుకుంటున్నాను, నీతోనే గడపాలనుకుంటున్నాను లైఫ్ మొత్తం, బట్ నేను హెల్ప్లెస్గా ఫీల్ అవుతున్నాను. నేను అది చేయలేకపోతున్నాను, అలా ఉండలేకపోతున్నాను.
ఏం మాయరోగం? సారీ అండి. ఫ్లోలో మనకట్లా వచ్చేస్తా ఉంటాయనమాట. మీరయి పట్టించుకోవద్దు. ఓకేనా? సరే. దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. This is all for today's reading. Hope all of you enjoy this reading, guys. God bless you all. అండ్ ఈరోజు ఈవినింగ్ 6:00 నుంచి ప్రతిరోజు కూడా మీరు ఈ సంవత్సరం ఎలా ఉంటుందక్క జోడియాక్ సైన్స్ రాసుల ప్రకారము మాకు వీడియోస్ చేసి పెట్టరా ప్లీజ్ అని అడిగారు. మీకు ఆఫ్టర్నూన్ రీడింగ్స్ డిస్టర్బ్ కాకుండా ఎక్స్ట్రా నాకు బర్డన్ అవుతున్నా సరే ఎక్స్ట్రా నేను ఈవినింగ్ 6:00కి ఒక్కొక్క రాశి గురించి ఎలాబరేట్గా చెప్పడం జరుగుతూ ఉంది. ప్రతిరోజు ఒక్కొక్క రాశి గురించి సాయంత్రం 6 గంటలకి వీడియో వస్తుంది. చెక్ చేయండి, చూసి లైక్ చేసి కమెంట్స్ పెట్టండి. ఓకేనా? రైట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ.